విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు జంగేడు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ప్రైమరీ తరగతి గదిని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ పాఠశాలల నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా వారిని ఇన్స్ట్రక్టర్లుగా నియమించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా వ్యవస్థ పటిష్టవంతం అవుతున్నట్లు పేర్కొన్న ఎమ్మెల్యే గండ్ర తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని ఈరోజు ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్లను 11,000 మందిని డిఎస్సి పెట్టి ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఈ రాష్ట్రంలో 70,000 ఉద్యోగాల్లో 11,000 ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులు నియామకం చేయడం జరిగింది. ఈ ఉపాధ్యాయ పోస్టులు నియామకం చేయడమే కాకుండా ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఏదైతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి లంచ్ పెట్టి మళ్ళా స్నాక్స్ ఇచ్చేసి ఇంటికి పోయి సెమీ రెసిడెన్షియల్గా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని ఒక సంకల్పంతో నర్సరీ ప్రైమరీ నుంచి ఈరోజు అంగన్వాడీ అదేవిధంగా 12వ తరగతి వరకు మొత్తం కూడా క్లబ్ చేసి ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయాలని ఈరోజు ఒక ఇన్స్ట్రక్టర్ను ఆయాను కూడా రిక్రూట్ చేయడం జరిగింది. వీటితో పాటు పిల్లలకు ఉపయోగపడేటువంటి ఈ పెయింట్స్ను కూడా అన్ని పాఠశాలలు 92 స్కూళ్లను ఈ యొక్క ప్రైమరీ స్కూళ్లను ఎంపిక చేసి ఫస్ట్ ఫేజ్లో 45 మందిని ఈరోజు టీచర్గా ఆయాగా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. గురుకులాల్లో కూడా కాస్మెటిక్ ఛార్జీలు పెంచి మెయిన్ ఛార్జీలు పెంచి పాఠశాల 38 లక్షలతో పాటు 70 లక్షలు కోటి రూపాయలు కూడా రిపేర్లకు ఇచ్చి మరి ఉన్నతమైనటువంటి వ్యవస్థను విద్యార్థులను మంచి స్థానంలో తీసుకుపోయే విధంగా విద్యార్థులకు ఒక స్టేడియం క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేసి మరి విద్యతో పాటు సమాంతరంగా కూడా క్రీడలకు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి పేదలందరూ కూడా నేను పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నియోజకవర్గ జిల్లా ప్రజలకు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పియండి. ఇంగ్లీష్ మీడియం కానీ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉంది. దీన్ని అందిపుచ్చుకొని మీరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ మనము నీటి సమస్య కానీ గ్రౌండ్ లెవెలింగ్ కానీ అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ అదేవిధంగా వాష్రూమ్స్ కానీ ఇంకా డోర్స్ విండోస్ ఫ్లోరింగ్ కానీ చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఎస్టిమేట్ తెప్పించేసుకొని ఈ హై స్కూల్కు సంబంధించినటువంటి మరి ఈ యొక్క అడిషనల్ క్లాస్ రూమ్స్ గ్రౌండ్ లెవెలింగ్తో పాటు వాష్రూమ్స్ అన్నీ కూడా ఏదైతే మినిమం నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంజూరు ఇప్పించేసి ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏదైతే మార్కెట్ గోడాములు కానీ పెద్ద ఏదైనా సింగరేణి కానీ ఇంకేదన్నా పెద్ద గోడాములు ఉంటే వెంటనే కిచెన్ షెడ్ ప్రారంభించేసి ఆ కిచెన్ నుంచి బ్రేక్ఫాస్ట్ ప్రతి ఒక్క మరి హై స్కూల్లో ప్రైమరీ నుంచి హై స్కూళ్లకు ఈ 90-100 ఏదైతే సెలెక్ట్ అయినాయో వాటన్నిటికి కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ అదేవిధంగా స్నాక్స్ పంపించేసి పేరెంట్స్ మీద భారం పడకుండా విద్యా వ్యవస్థను పటిష్టం చేయటటువంటి ఒక సంకల్పం మన ముఖ్యమంత్రి వద్ద ఉంది. ఈ ప్రభుత్వము అమలు కూడా ఈ సంవత్సరమే మరి అమలు చేసి ఇన్స్ట్రక్టర్స్ను ఆయాతో పాటు ఎడ్జిటి మరి స్కూల్ అసిస్టెంట్లను కూడా 11,000 మంది నియామకం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ